అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని వస్తువులపై 10% గ్లోబల్ టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న భారీ సుంకాలను ఈ 10%కి పరిమితం చేయడం ద్వారా అంతర్జాతీయ వాణిజ్యంలో పెను మార్పులు రానున్నాయి. దీనివల్ల ఏ దేశాలకు లబ్ధి చేకూరుతుంది? అసలు పాత సుంకాల్లో ఎంత మేర కోత పడుతుంది? అధ్యక్షుడు ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా కొత్త టారిఫ్ ప్లాన్ను ప్రకటించారు. గతంలో వివిధ దేశాలపై విధించిన భారీ సుంకాలను రద్దు చేసి వాటి స్థానంలో ఏకరీతిగా 10% గ్లోబల్ టారిఫ్ను అమలు చేయాలని నిర్ణయించారు. ఇది ప్రపంచ వాణిజ్య ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికా విధిస్తున్న సుంకాలను పరిశీలిస్తే ఈ 10% పరిమితి వల్ల పలు దేశాలకు భారీ ఊరట లభించనుంది. ఉదాహరణకు చైనా నుంచి వచ్చే అనేక వస్తువులపై ప్రస్తుతం 25% నుండి 145% వరకు అత్యధిక సుంకాలు ఉన్నాయి. ఇప్పుడు వీటిని 10%కి తగ్గిస్తే చైనా ఎగుమతిదారులకు ఇది దాదాపు 15% నుండి 135% వరకు భారీ తగ్గింపు అవుతుంది. భారతదేశం నుండి అమెరికాకు వెళ్లే ఉక్కు, అల్యూమినియం వంటి ఉత్పత్తులపై ప్రస్తుతం 25% వరకు సుంకాలు ఉన్నాయి. కొత్త విధానం వల్ల ఇవి కూడా 10%కి తగ్గిపోతాయి. అంటే దాదాపు 15% మేర భారం తగ్గుతుంది. కెనడా, మెక్సికో దేశాల నుంచి వచ్చే ఆటోమొబైల్ విడిభాగాలపై ఉన్న అదనపు సుంకాలు కూడా గణనీయంగా తగ్గి వాణిజ్యం సరళతరం కానుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు సుంకాలు లేని లేదా 10% కంటే తక్కువ సుంకాలు ఉన్న వస్తువులపై ఈ కొత్త పన్ను అదనపు భారం అవుతుంది. కానీ మెజారిటీ తయారీ వస్తువులపై ప్రస్తుతం ఉన్న 20-30% సుంకాలను 10%కి కుదించడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో వస్తువుల ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈ 10% ఫ్లాట్ టారిఫ్ ఫిబ్రవరి 24 నుంచి 150 రోజుల పాటు అమల్లో ఉంటుంది. ఈలోపు ఇతర దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని ట్రంప్ యోచిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతిదారులు తమ వ్యూహాలను మార్చుకోవలసి వస్తుంది. మొత్తానికి భారీ సుంకాల స్థానంలో 10% పరిమితిని తీసుకురావడం ద్వారా ట్రంప్ ఒక కొత్త వాణిజ్య ఒరవడికి, కొత్త ఒప్పందాలకు తెరలేపారు. దీనివల్ల అమెరికా వినియోగదారులకు లాభం జరుగుతుందా లేక ధరలు పెరుగుతాయా అనేది వేచి చూడాలి.